హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. నేను డిఎస్పికి సంబంధించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమందికి తెలియదేమని, మనం ఈ పెన్ డ్రైవ్ పట్టుకొచ్చి ఇలా పెడతాం. చాలామంది పెన్ డ్రైవ్తోనే వర్క్ చేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, పెన్ డ్రైవ్ ఏదైనా షేక్ అయినప్పుడు మనకి ఇక్కడ హైటు పైకి లేగడం కానీ కిందకి దిగడం కానీ, లేదా కరెంట్ వెళ్ళి వచ్చినప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా పర్ఫెక్ట్గా మన వర్క్ 1 డే వేసినా 2 డే వేసినా కంటిన్యూగా నడాలంటే మనం ఇందులో కాపీ చేసుకోవాలి. కాపీ వచ్చేసి మెనూలోకి వెళ్ళి మెనూ నొక్కినప్పుడు ఇక్కడ బోర్డు వచ్చింది. ఇందులోంచి కింద ఆపరేట్ ఫైల్ ఉంది కదండి, ఇందులోకి వెళ్ళాలి. దీన్ని ఓకే చేయాలి. ఓకే చేసినప్పుడు కాపీ ఫైల్ వస్తుంది. ఆల్రెడీ ముందేమన్నా మనకు ఫైల్ ఉంటే వాటిని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ ఫైల్లో పెట్టి ఇదో ఇంటర్నల్ ఫైల్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఉన్న ఫైలు డిలీట్ నొక్కుతున్నాను. మళ్ళా ఎల్లో బటన్ నొక్కుతున్నాను. పైకి కాపీ ఫైల్లోకి వెళ్తున్నాను. ఇందులో ఉంది కదా యూడిస్ ఫైల్లో ఉంది మన అది, ఇందులోంచి కాపీ చేయాలి. మళ్ళీ గ్రీన్ బటన్ నొక్కినప్పుడు నేను ఓఎల్ అవుట్లైన్ 78 అని పెట్టుకున్నాను. దీన్ని కాపీ అయింది ఇది ఆల్రెడీ. తర్వాత 5mm 78 అని పెట్టాను. దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా కాఫీ అయిపోయింది. నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇంకా మనకి పెన్ డ్రైవ్తో పని లేదు. పెన్ డ్రైవ్ తీసేయచ్చు. పెన్ డ్రైవ్ తీసేసిన తర్వాత మనకు మ్యాక్సిమం ఇది ఎంత టైం చెప్తుందని ఒక క్లారిటీ కావాలి. అప్పుడు మెనూలోకి వెళ్ళి ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఆపరేట్ ఫైల్లోకి రావాలి. దీన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత కింద చెక్ ప్రో టైమ్ అని ఉంది కదండి, ఇందులోకి వచ్చి దీన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత మన ఫైల్ యూడిస్ ఫైల్లో లేదు, ఇంటర్నల్ ఫైల్లో ఉంది కాబట్టి ఇంటర్నల్లోకి వెళ్ళాం. ఓకే చేసాం. ఇదే మనది వర్క్ ఫైల్ ఇదే కాబట్టి దీన్ని ఓకే చేసాం. మనకి ఇప్పుడు నేను ఇచ్చిన ఒక డోర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనకు కనిపిస్తుంది కదా డోరు. ఈ డోర్ ఆల్రెడీ బీడింగ్ చెక్కి ఉంచాను. దీనికి బీడింగ్ డిజైన్ చేసి ఉంచాను. ఈ డోరు ఈ MD 78 డిజైన్ వేస్తున్నాను లోపల. ఇది మనకి ఎప్పటికవుద్దంటే మనం టైం కాల్కులేషన్ ఎంత టైంలో మనకు వర్క్ చేస్తుంది అనేది చెక్ చేస్తున్నాం. ఇది ఎలా చెక్ చేస్తుందంటే, మనం ఎప్పుడు ఏ స్పీడ్ మెయింటైన్ చేస్తామో దాన్ని బట్టి కాల్కులేట్ చేస్తాం. ఎక్కువ 7లో పెడతామా, 8లో పెడతామా, 9లో పెడతామా, 10లో పెడతామా, మనం ఎక్కువ దేన్ని యూజ్ చేస్తుంటే దాన్ని బట్టి ఇది కాల్కులేట్ చేసి మనకు చెప్తున్నాం. ఓకేనండి, చూద్దాం. స్లోగా ఉంది. స్కిప్ చేద్దాం అనుకుంటాం. స్కిప్ చేయడం వద్దు చేస్తాను. రీడ్ అవుతుంది. ఇది ఎన్ని గంటలకి మనకి ఎన్ని గంటల్లో వర్క్ చేస్తుంది అనేది కరెక్ట్గా టైం చెప్తుంది. దీన్ని బట్టి మనం ఏదైనా పనులు ఉంటే వెళ్ళి చూసుకుని రావచ్చు. చూడండి టైం వచ్చేసింది. చూడండి 5 hours 12 minutes అని వచ్చింది. ఎందుకంటే నేను స్టెప్ అవర్ బాగా
దగ్గరగా ఇచ్చాను కాబట్టి 5 అవర్స్ 12 మినిట్ టైం తీసుకుంటుందని అది చెక్. ఈ విధంగా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. మనం వర్క్ చేసినప్పుడు రన్ బటన్ నొక్కిని, రన్ బటన్ అంటే రన్ బటన్ నొక్కిని యూ డిస్క్ ఫైల్లో మన ఫైల్ లేదు కాబట్టి ఇంటర్నల్ ఫైల్ ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ కాపీ చేసిన ఫైల్ని యూజ్ చేసుకోవచ్చు. సేవ్ బ్రేక్ కూడా కొన్నిసార్లు మిస్ అయిపోతుంది కదా, ఈ విధంగా అయితే సేవ్ బ్రేక్ అసలు మిస్ అవ్వదు. ఏమంటే హైట్లు ఏమి జంకో తేడా రాదు, XYS వై మారో, పర్ఫెక్ట్గా మన కరెంటు కొంచెం ఫ్లెక్చుయేషన్ ఉన్నా కరెక్ట్గా వర్క్ జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకే.